పట్టుకోండి 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 పట్టుకోండి. ఏమైంది? ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? బెట్టింగ్ లో మొత్తం నష్టపోయాను. మా అమ్మమ్మ నాన్నకి నా ఫేస్ చూపించలేను. చూపించిన వాళ్ళని చంపేస్తారు, అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నా. నువ్వు చచ్చిపోవడం కాదు, నువ్వు చచ్చి మీ అమ్మ మీద చంపేస్తావు. అర్థమవుతుందా? బెట్టింగ్ లో డబ్బులు పోయావన్నావు. ఆడేటప్పుడు ఆ ఆలోచన నీకు రాలేదు. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నకి గుండె కోత కోస్తావా? ఒక మాట గుర్తుపెట్టుకో, నువ్వు ఇంతవాడిని నీకు చేసింది మీ అమ్మ మీ నాన్న. వాళ్ళు రేపు నీ సుఖాలు చూడడానికి నువ్వు నష్టపెట్టావు. నువ్వు నష్టపెట్టడం పెద్ద వాళ్ళకి నీ నష్టపెట్టడం పెద్ద ఇదేం కాదు. కానీ నువ్వు చచ్చిపోతే వాళ్ళు పడే గుండె కోత ఇంత అంత ఉంటుందా? బెట్టింగ్ ఆడడం తప్పు, కానీ చనిపోవాలనుకున్న చూడు, ఇది పెద్ద తప్పు. నువ్వు చెప్పితే మీ అమ్మ మీ నాన్న భూములు అమ్మేనా నీ అప్పులు తీరుస్తారా? నువ్వు బతుకుండాలి. వాళ్ళకి కావాల్సింది నీ బతుకు. అర్థమైందా? బతుకు. దానికి దీనికి ఓడిపోయావని వెనకడిగేయడం కాదు, నువ్వు వేసే అడిగే రేపటి భవిష్యత్తు అవ్వాలి. ఇక్కడ నుంచి నువ్వు బెట్టింగ్ జోలికి వెళ్ళకు. బతుకు. నీ బతుకు మీ అమ్మ నాన్నకి భిక్ష పెట్టు. చావు పరిష్కారం కాదు. మీ అమ్మ మీ నాన్నకి పుత్ర భిక్ష పెట్టు. పుత్ర భిక్ష పెట్టు. చెట్టు ఎవరు మిత్రమా, బెట్టింగుల్లో మోసపోయి మీ ప్రాణాలు తీసుకోకండి. అలాగే అమ్మా నాన్నల కడుపు కోత మిగల్చకండి దయచేసి, ప్లీజ్.